లాస్ట్ వీడియోలో నీకు రైట్ జాయిన్ ఎక్స్ప్లెయిన్ చేసా, ఈ వీడియోలో నీకు క్రాస్ జాయిన్ ఎక్స్ప్లెయిన్ చేసా. క్రాస్ జాయిన్ అంటే ఏంటి? సో డెఫినేషన్ ఏంటి? ఎవ్రీ రో ఆఫ్ ది ఫస్ట్ టేబుల్ కంబైన్స్ విత్ ఎవ్రీ రో ఆఫ్ ది సెకండ్ టేబుల్. అంటే ప్రతి రో అంటే ఫస్ట్ టేబుల్ నుంచి అన్ని రోస్ సెకండ్ టేబుల్లో ఉన్న అన్ని రోస్తో మ్యాచ్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, సో ఫస్ట్ టేబుల్లో ఫస్ట్ రో ఉందా, ఆ ఫస్ట్ రో అనేది సెకండ్ టేబుల్లో అన్ని రోస్ తోటి మ్యాచ్ అయ్యి అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ సెకండ్ రో ఆఫ్ ది ఫస్ట్ టేబుల్ మ్యాచెస్ విత్ ది ఎవ్రీ రో ఆఫ్ ది సెకండ్ టేబుల్. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఎగ్జాంపుల్ తోటి. సో మనకి బేసిక్ సింటాక్స్ ఫర్ క్రాస్ జాయిన్: సెలెక్ట్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ 1, క్రాస్ జాయిన్ టేబుల్ 2. మనకి ఏం కండిషన్ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి కార్టీషియన్ ప్రొడక్ట్ అవుతుంది. అంటే ప్రతి రికార్డ్ సెకండ్ టేబుల్లో ప్రతి రికార్డ్ తోటి కార్టీషియన్ ప్రొడక్ట్ అయ్యి మనకి రిజల్ట్స్ ఎట్లా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టూడెంట్ అనే టేబుల్ ఉంది, మార్క్స్ అనే టేబుల్ ఉంది. సో ఇక్కడ నేమ్ ఉంది, ఐడి ఉంది కాలమ్స్, ఇక్కడ ఐడి ఉంది, మార్క్స్ ఉంది. సో ఇక్కడ 2 కాలమ్స్ కామన్ కాలమ్స్ ఉన్న ఐడి. సో మనం జాయిన్ పర్ఫామ్ చేయొచ్చు. నీకు కార్టీషియన్ ప్రొడక్ట్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తా. సో ఈ ఫస్ట్ రికార్డ్ ఉందా, ఈ ఫస్ట్ రికార్డ్ తోటి కంబైన్ అయ్యి ఒక రికార్డ్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రికార్డ్తో కంబైన్ అయ్యి ఇంకో రికార్డ్ వస్తుంది. ఇక్కడ అయిపోయినాయి. నెక్స్ట్ సెకండ్ రోకి పోతుంది. ఈ రో ఏమవుతుంది, ఫస్ట్ రోతో కంబైన్ అయ్యి ఇంకో రో వస్తుంది. ఈ రో ఏం చేస్తుంది, మళ్ళీ సెకండ్ రోతో కంబైన్ అయ్యి ఇంకో రో వచ్చేస్తుంది. సో ఇలా మనకి కార్టీషియన్ ప్రొడక్ట్ అనేది వర్క్ అవుతుంది. సో మనం క్వెరీ చూసుకున్నట్టయితే సెలెక్ట్ ఏ డాట్ నేమ్. సో ఇందులో నుంచి నేమ్, బి డాట్ మార్క్స్, ఇందులో నుంచి మార్క్స్. సో ఇందులో నుంచి నేమ్, ఇందులో నుంచి మార్క్స్. సో ఫస్ట్ రాజు మ్యాచెస్ విత్ 99. రాజు మ్యాచెస్ విత్ 99. నెక్స్ట్ రాజు మ్యాచెస్ విత్ 100. నెక్స్ట్ రాణి మ్యాచెస్ విత్ 99. రాణి మ్యాచెస్ విత్ 100. సో మనకి ఈ కార్టీషియన్ ప్రొడక్ట్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో ఇది క్రాస్ జాయిన్. సో ఇఫ్ యూ వాంట్ టు లర్న్ ఆల్ దీస్ జాయిన్స్ విత్ ఎగ్జాంపుల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ కోడ్, కమెంట్ జాయిన్ ఇన్ ది కమెంట్ సెక్షన్. నేను నీకు డైరెక్ట్గా మొత్తం పంపించేస్తాను.